నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి 4వ రౌండ్ ఫలితాలు మరొక గంటలో రాబోతున్నాయి. ఇప్పటికే 3 రౌండ్ల ఫలితాలు వచ్చాయి. మొత్తం 7 రౌండ్ల కౌంటింగ్ జరగాల్సి ఉంది. 3వ రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి 47,545 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 35,858 ఓట్లు వచ్చాయి. 3వ రౌండ్లో టీజేఎస్ అభ్యర్థి కోదండరాంకు 29,567 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 18,604 ఓట్లు సాధించారు. 3వ రౌండ్ పూర్తయ్యే వరకు అధికార టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి 11,687 ఓట్ల ముందంజలో ఉన్నారు. మరోవైపు 3 రౌండ్లలో కలిపి 9,252 ఓట్లు చెల్లలేదు. నల్గొండ సెగ్మెంట్ కౌంటింగ్ కు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఇంకో గంటలో 4th రౌండ్ ఫలితం వస్తుందని చెప్పి తెలుస్తోంది. ఏమైనా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉందా? ప్రజెంట్ కౌంటింగ్ సంబంధించి 4వ రౌండ్ కొనసాగుతుంది. ఈ 4వ రౌండ్ కౌంటింగ్ చాలా సేపటి జరుగుతున్నప్పటికీ కూడా ఒక 3-4 టేబుల్స్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తయితే పూర్తిగా 4వ రౌండ్ కు సంబంధించినటువంటి మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా పూర్తవుతుందని చెప్పుకోవచ్చు. ఇదంతా దానికి సంబంధించినటువంటి అఫీషియల్ రిజల్ట్ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అంటే ఇప్పటి వరకు 3 రౌండ్లకు సంబంధించినటువంటి ట్రెండ్స్ కావచ్చు, ఆ ఓటు పోలైనటువంటి వచ్చినటువంటి అభ్యర్థుల ఓట్ల లెక్కలు కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని చూస్తే 71 మందికి సంబంధించినటువంటి లెక్కలు ఉన్నాయి. మనం ఇందులో ప్రధానంగా చూడొచ్చు. కింద నుంచి చూస్తే ఒక్కొక్కరికి 3వ రౌండ్కి వచ్చేసరికి ఒక్క ఓటు 2 ఓట్లు ఇట్లా వచ్చిన ఇండిపెండెంట్స్ కు సంబంధించిన వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. ఇందులో లీస్ట్ అవుట్ నుంచి చూస్తుంటే కూడా స్వామి లాస్ట్ 71%, అతనికి ఒకే ఒక్క ఓటు వచ్చింది 3వ రౌండ్ లో. సేమ్ అదే విధంగా ఇంకొకరికి సంజీవులు, ఆయనకు ఒకటే ఓటు వచ్చింది. ఇట్లా సింగిల్ ఓటు డబుల్ డిజిట్స్ అంటే 10, 15, 20 లోపల ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మొదటి అంటే టాప్ 5 లో ఉన్నటువంటి వాళ్ళ సంబంధించినటువంటి ఓట్లను చూస్తే వాళ్ళది కూడా సేమ్ లీడ్ కొనసాగుతుంది. అంటే మొదటి రౌండ్ నుంచి ఎట్లాంటి రిజల్ట్ వచ్చిందో 2వ రౌండ్ కు కూడా అలాంటి రిజల్టే వస్తున్నది. 3వ రౌండ్ కు సంబంధించినటువంటి రిజల్ట్ కూడా అట్లనే వస్తుంది. సేమ్ టైమ్ ఆఫ్ చూస్తే కింద ఈ 71 మందికి సంబంధించినటువంటి అందరు ఓట్లు అదే తీరుగా వస్తున్నాయి. ఒక్కొక్కరికి ఒక ఓటు 2 ఓట్లు వచ్చిన వాళ్ళకు ఆ రౌండ్ల వారీగా కూడా అదే స్థాయిలో ఓట్లు వస్తున్నాయి. ప్రధాన పార్టీ అభ్యర్థులు కావచ్చు, ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నకు కావచ్చు, ఫస్ట్, సెకండ్, థర్డ్ రౌండ్ లో వచ్చినటువంటి ఓట్లు సేమ్ అదే విధంగా వస్తున్నాయి. చెల్లని ఓట్లకు సంబంధించినటువంటి సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తుంది. గ్రాడ్యుయేట్స్ అయి ఉండి కూడా కొన్ని చిన్న మిస్టేక్స్ తోటి చాలా ఓట్లు చెల్లని ఓట్లుగా పోతున్నాయి. అయితే ఈ 3 రౌండ్లకు సంబంధించినటువంటి అవన్నీ కూడా చూస్తే చెల్లని ఓట్లు అప్రాక్సిమేట్లుగా దాదాపు ఒక 22 నుంచి 23 వేల వరకు ఉండొచ్చు అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే పోలైన ఓట్లలో ఇవన్నీ తీసేస్తే దాదాపు 3,60,000 ఓట్ల వరకు కూడా ఓట్లు పోలైన కౌంటింగ్ లోకి వస్తాయి. వీటన్నిటికీ చూస్తే 50% రావాలంటే దాదాపు 1,80,000 ఓట్ల వరకు మొదటి ప్రియారిటీ ఓట్లు వస్తే వాళ్ళకు మాత్రమే గెలిచే అవకాశం ఉండదు. కానీ ఇవన్నీ లెక్కలు చూస్తే వారెవరికి అవకాశం మొదటి ప్రాధాన్యత ఓట్లో గెలిచే అవకాశం లేదు. ఎందుకు అంటే పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించి కావచ్చు, తీన్మార్ మల్లన్నకు, అదేవిధంగా కోదండరాం సార్ కావచ్చు, వీళ్ళందరి పర్సెంటేజ్లు కూడా చూస్తే 30%, 25%, 23% ఈ టైప్ ఆఫ్ ఓట్లనే కనిపిస్తున్నాయి. ఇదే ట్రెండ్స్ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి అంటే 4వ రౌండ్ సంబంధించినటువంటి జరుగుతుంది. అక్కడ ఏజెంట్లు చెప్పుకుంటున్నటువంటి మాటలు కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి కౌంటింగ్ చూసి కొంత విశ్లేషకులు కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తున్న వాటితో చూస్తే మొదటి 2, 3, 4వ రౌండ్ కూడా అదే ట్రెండ్, అదే విధమైనటువంటి ఓట్లు వాళ్ళ అభ్యర్థులు సాధించారు. అదే విధమైనటువంటి ఓట్లు వాళ్ళకు వచ్చాయి ముగ్గురికి అనేది చెప్తున్నారు. మిగతా వాళ్ళకు కూడా బీజేపీ అభ్యర్థికి కావచ్చు ప్రేమేందర్ రెడ్డికి, అదేవిధంగా కాంగ్రెస్ రాముల్ నాయక్ కావచ్చు, ఇదే తరహా ఓట్లు వస్తున్నాయి. సేమ్ టైప్ ఆఫ్ దాదాపు 3,000 పైగానే చెల్లని ఓట్లు కూడా ప్రతి రౌండ్ లో కూడా ఈ 4వ రౌండ్ కు సంబంధించి కూడా ఉండొచ్చు అనే ఒక అంచనాలకు ఇస్తున్నారు. కానీ మనకి ఇవన్నీ కూడా లెక్కలు అంటే అఫీషియల్ గా ఇవన్నీ లెక్కలు రావాలంటే చాలా సమయం పడుతుంది. ఇదంతా కూడా ఎన్నికల ఏజెంట్లు కావచ్చు వాళ్ళు చెప్తున్నటువంటి ఇష్యూస్. 3 రౌండ్లను చూస్తే ఇప్పటి వరకు కూడా పల్లా రాజేశ్వరరెడ్డి కానీ తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి ఇద్దరి మధ్యన కేవలం 11,000 ఓట్లు మాత్రమే. ఇది
ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా పెద్ద వ్యత్యాసంగా చూడరు. ఎందుకంటే ప్రాధాన్యత ఓట్లను లెక్కించుకుంటూ వస్తే 50% రావాలి. అది రెండో ప్రాధాన్యత ఓట్ల వరకు వెళ్తుంది. రెండవ ప్రాధాన్యత ఓట్ల తర్వాత ఇవన్నీ కింద నుంచి ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ గా కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు చూస్తే ఒక్కొక్క రౌండ్ కు 6 గంటలు పడుతుంది. కానీ 4వ రౌండ్ లో వచ్చేసరికి అది కూడా సేమ్ టైం పట్టింది. కానీ ఎక్కడ డిలే అవుతున్నది అనేది గుర్తించామనేది అధికారులు చెప్తున్నారు. దీంతో దాన్ని సరి చేసుకుంటున్నాం, దాన్ని ఇంకా స్పీడప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రిజల్ట్ ను రాత్రి 11 గంటల వరకు ఈ మొదటి ప్రాధాన్యతకు సంబంధించిన 7 రౌండ్లను కూడా పూర్తి చేసి 11-12 గంటల వరకు ఫస్ట్ ప్రియారిటీ ఓటుకు సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ ఇస్తాం. కానీ ఈ వస్తున్నటువంటి ఓట్లకు సంబంధించినటువంటి కావచ్చు ఇవన్నీ కూడా చూస్తే సెకండ్ ప్రియారిటీ ఓటుకు ఖచ్చితంగా కౌంటింగ్ కు వెళ్లాల్సిందే. అయితే సెకండ్ ప్రియారిటీ ఓటుకు సంబంధించినటువంటి కౌంటింగ్ చాలా ఆలస్యంగా అవుతుంది అనేది అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కింద నుంచి 71% ఎవరు ఉన్నారు ఓటు ఎక్కువ తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని లిస్టును వాళ్ళను ఎలిమినేట్ చేసుకు వాళ్ళ ఓట్లు మిగతా వాళ్ళకు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఇండిపెండెంట్స్ కు సంబంధించి కావచ్చు కొంతమంది తర్వాత తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళవి ఒక్కొక్కరి అంటే 30 ఓట్ల లోపల ఉంటే 15 to 20 minutes పడుతుంది ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళడానికి. 1000 ఓట్లు ఆ పైన వస్తే ½ అవర్ నుంచి 1 hour పడుతుంది అంటున్నారు. కానీ టాప్ 4 వరకు కూడా టాప్ 3 వరకు కూడా ఈ సెకండ్ ప్రియారిటీ ఓట్లు వెళ్లే లెక్కింపుకు అవసరం పడుతుంది అనేది అంచనా వేస్తున్నారు. అప్పుడు చూస్తే టాప్ 5 లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ చూస్తే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కోదండరాం సారు, ఆ తర్వాత పైన తీన్మార్ మల్లన్న ఉండొచ్చు, ఆ తర్వాత పైన పల్లారాజు ఈ క్రమంలో ఉండే అవకాశం ఉన్నది ఒక అంచనా వేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు 3 రౌండ్లకు సంబంధించినటువంటి లెక్కలు ఇస్తే అంటే అక్కడ వరకు వెళ్తే ప్రధాన పార్టీల అభ్యర్థులు దగ్గరకు వరకు వెళ్లేసరికి 20 నుంచి 30,000 వరకు ఓట్లు ఉండొచ్చు, కొంతమందికి 40,000 ఓట్లు వచ్చు. అవన్నీ కూడా సెకండ్ ప్రియారిటీ ఓటుల్లో ఎలిమినేట్ చేసుకుంటూ మిగతా వాళ్ళందరూ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇలాంటి దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఒక్కరిని అట్లాంటి వాళ్ళని ఎలిమినేట్ చేయాలంటే ఎక్కువ ఓట్లు సాధించిన వాళ్ళను ఫస్ట్ ప్రియారిటీలో వాళ్ళ ఎలిమినేట్ చేయడానికి దాదాపు 3 నుంచి 4 గంటలు పట్టే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. మొత్తంగా ఇదంతా కూడా ప్రాసెస్ పూర్తి కావాలంటే రేపు అర్ధరాత్రి వరకు ఈ సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు అంతా పూర్తవుతుంది. అప్పుడు సెకండ్ ప్రియారిటీలో ఓట్లను కూడా యాడ్ చేసిన తర్వాత 50% కంటే ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తాయో వాళ్ళను విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ కనుక అక్కడికి కూడా 50% కంటే ఏవో ఓట్లు రాకుండా ఉంటే మాత్రం థర్డ్ ప్రియారిటీ ఓటు కూడా కౌంటింగ్ పోయే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. కానీ సెకండ్ ప్రియారిటీ ఓటు వరకే ఈ లెక్కలు అంటే కౌంటింగ్ జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకే రిజల్ట్ కొంత రావచ్చు అనేది అంచనాలు వేస్తున్నారు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు సెకండ్ ప్రియారిటీ ఓటుకు సంబంధించి ఓటు క్రాస్ అవుతుంది. ఓటు ఫస్ట్ ప్రియారిటీ ఓటు వాళ్ళకేసినా సెకండ్ ప్రియారిటీ ఓటు వేసే వరకు అది క్రాస్ అయ్యి మాకు వస్తుంది, మాకు రావటం అనేది అది ప్లస్ గా మారుతుంది. ఇట్లా అనేక రకాల లెక్కలు వేసుకుంటడంతో సెకండ్ ప్రియారిటీకి అయితే టాప్ మోస్ట్ ప్రియారిటీ దీనికే ఉందని చెప్పొచ్చు. సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎట్లా గెయిన్ అవుతాయి, ఎవరెవరికి ఎట్లా వస్తాయి, ఎవరెవరి ఓట్లు క్రాస్ అవుతాయి, ఎవరికి ఎక్కువ వస్తాయి సెకండ్ ప్రియారిటీ ఓట్లు అనేది చాలా ఆసక్తికరంగా మారుతుందని చెప్పుకోవచ్చు. సౌజన్య, కృష్ణమోహన్, మనం ప్రొఫెసర్ కోదండరాం విషయం తీసుకుంటే ఫస్ట్ 2 rounds తో పోల్చుకుంటే థర్డ్ రౌండ్ లో ఆయన గ్రేట్ కంబ్యాక్ చేశారు. సో ఏజెంట్స్ ఏమైనా చెప్తున్నారా 4th round లో సేమ్ ఇదే కంటిన్యూ అవుతుందా? ఏమైనా తీన్మార్ మల్లన్నకి కోదండరాంకి మధ్య చాలా తక్కువ గ్యాప్ అయితే మనకి థర్డ్ రౌండ్ లో కనిపించింది. వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఇన్ 4th round? సౌజన్య, ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ కానీ అంటే మొదటి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, తర్వాత అన్అఫీషియల్ గా చెప్తున్నటువంటి 4th round ఈ లెక్కలన్నీ చూస్తే ఒకే తీరుగా ఉంటున్నాయి. తర్వాత పల్లారాజేశ్వర రెడ్డి కావచ్చు, తీన్మార్ మల్లన్నకి సంబంధించి ఓట్ల గ్యాప్ చాలా తక్కువ ఉంది, వ్యత్యాసం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే 11,000 ఓట్లు అనేది చాలా పెద్ద, అదేమి పెద్ద ఇష్యూ కాదు, పెద్ద వ్యత్యాసం కాదు. ఎందుకంటే 50% ఎబోవ్ అవ్వాలంటే 50,000 ఓట్ల పై 50% ఓట్ల పైగా రావాలంటే 180,000 ఓట్ల పైన రావాల్సి ఉంటుంది. ఇది చాలా తక్కువ ఉంటుంది. సెకండ్ ప్రియారిటీ ఓటుకు వెళ్ళేసరికి చాలా ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి వేసిన వాళ్ళంతా కూడా చాలా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ మొదటి ప్రాధాన్యత ఓటుకు సరే చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా రకాలుగా ఉన్నప్పటికీ కూడా సెకండ్ ప్రియారిటీ వచ్చేసరికి కొంత స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం ఉంటుంది అనేది చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు కావచ్చు, పార్టీ పోటీ చేసినటువంటి వాళ్ళు కావచ్చు. ఇదంతా చెప్తున్నారు. ఆ క్రాస్ అయిన ఓట్లు ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ వరకు చూస్తే అంటే మనం కింద నుంచి చూస్తుంటే తీన్మార్ మల్లన్నకు సెకండ్ ప్రియారిటీ ఓట్లు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది.
అనే ఒక ఊహాగానాలు కానీ లేకపోతే వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే కోదండరాం సార్ కావచ్చు, లేకపోతే తీన్మార్ మల్లన్న కావచ్చు, లేదా కింద నుంచి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎక్కువ మాకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రకరకాల ఈక్వేషన్స్ చెప్తున్నారు. మొన్నటి అంటే ఎన్నికల సందర్భంగా ప్రచారంలో జరిగినటువంటి ట్రెండ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇవన్నీ చూస్తే సరే కొన్ని ఫస్ట్ ప్రాధాన్యత ఓటుకు సంబంధించినటువంటి ఎట్లా పోయినా సెకండ్ ప్రియారిటీ ఓటుకు వచ్చేసరికి మాకు చాలా అవకాశం ఉంటుంది. అది మా విజయ అవకాశాలకు ఎక్కువ అవకాశం చూపిస్తుంది అనేదే చెప్తున్నారు. కానీ మొత్తంగా ఇదే ట్రెండ్స్ ఇదంతా కూడా చూస్తే పల్లారాజేశ్వరరెడ్డి కావచ్చు, తీన్మార్ మల్లన్న మధ్య కేవలం ఫస్ట్ ప్రియారిటీ ఓట్లకు సంబంధించిన వ్యత్యాసం కేవలం ఒక 25 నుంచి 30 వేల ఓట్లు మనకి వరకే ఉంటుంది. కాబట్టి సెకండ్ ప్రియారిటీ ఓట్లు కింద నుంచి ఎలిమినేషన్ చేసుకుంటూ పోతారు. కాబట్టి చాలా మంది ఈ నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ రెండు వరంగల్ కు నల్గొండకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ఓట్లు ఎక్కువ వీళ్ళకు కోదండరాం సార్ కావచ్చు, తీన్మార్ మల్లన్న కావచ్చు, వీళ్ళందరికీ కొంత మిక్స్డ్ ఓట్లుగా పడతాయి అనేది అంచనా వేస్తున్నారు. అవి ఈ తీన్మార్ మల్లన్నకు ఎంత మేరకు ఉపయోగపడతాయి, తర్వాత కోదండరాం సార్కి ఎంత పడతాయి, ఎట్లా పడతాయి అనేది కొంత చూడాలి. మనకు 4th రౌండ్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా పూర్తయితే ఇంకొంత అంచనాకు రావచ్చు. కానీ సెకండ్ ప్రియారిటీ ఓటుకు సంబంధించి మాత్రం తీన్మార్ మల్లన్న కావచ్చు, కోదండరాం సార్ కావచ్చు, ఈవెన్ పల్లారాజేశ్వరరెడ్డికి సంబంధించి కూడా సెకండ్ ప్రియారిటీ ఓటు మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. చాలా క్రాస్ అవుతుంది, చాలా ఓట్లు మా వైపు వస్తాయి అనే ఆశతోడైతే వీళ్ళంతా కనిపిస్తున్నారు. సౌజన్య. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ.